జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రేమ స్వరూప దైవ రక్షక పనులకు వెళ్తుండగా నీ హెచ్చరికలతో మమ్మల్ని నడిపించి యోగ్యులముగా నీ పనులు మమ్మల్ని ప్రవేశింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనలో మనం వాక్యం ధ్యానం చేసుకున్న వాక్య భాగం పరిశుద్ధాత్మ దేవుడు నీవు యెహోవా యందు ఆనందించుట చాలా ప్రాముఖ్యం. అయితే బల్లకు వచ్చే ముందు టైటిల్ రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏంటి? దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడా? ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఆనందించవచ్చు, అది ఎన్నో రకాలైన ఆనందాలు ఉండొచ్చు. ప్రభువును సంతోషపెట్టే అంత ఆనందం మనం ఆనందించకపోవచ్చు. ప్రభువునందు ఎలా ఉన్నారు బ్రదర్ అంటే చాలా సంతోషంగా ఉన్నాం బ్రదర్ అని జవాబు చెప్తాం. కానీ మన ఆనందం ఎంత మట్టుకు ప్రభువుని సంతోషపెడుతుందో అది మనకు తెలియదు. కానీ అది చాలా ప్రాముఖ్యం. మనం ప్రభువును ఆనందించడం చాలా ప్రాముఖ్యం. దానివల్లనే మనం ముందుకు పోగలం, అది మనకు శక్తిని ఇస్తుంది. కానీ ఒక విశ్వాసిగా ప్రభు నుంచి మెప్పు పొందడం కూడా చాలా ప్రాముఖ్యం. మనం ప్రభువులో ఆనందించడం ఎంత ప్రాముఖ్యమో ప్రభు మన యందు ఆనందించడం కూడా అంతే ప్రాముఖ్యం. సో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. నేను ప్రభువును ఆనందిస్తున్న సంతోషమే, కానీ సర్టిఫికేషన్ అక్కడి నుంచి కరెక్ట్గా నాకు వస్తుందా? దేవుడు నన్ను సర్టిఫై చేస్తాడా? ప్రభునందు ఆయన నేను ఆనందిస్తున్నా, ఆయన నా యందు ఆనందిస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ప్రభు మరి బాప్తిసం తీసుకునేటువంటి సందర్భం 3వ అధ్యాయంలో మనం చదువుతాం. చివరి భాగంలో బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా దేవుడు యోర్దానులో బాప్తిసం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత పావనం వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి రావడం చూస్తాం. అయితే ఆకాశంలో ఒక స్వరం వినపడింది. ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనతో నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. అంటే దేవుడు కుమారుని గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి? నేను ఈయనందు కుమారుని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ప్రియకుమారుని యేసుక్రీస్తునందు ఆనందించడం. ఇంకా అదే లాస్ట్ చివరి కోరిక కాదది. ఆయన ప్రియ కుమారుని ద్వారా దేవుడు అనేక మంది ప్రియ కుమారులను సంపాదించుకోవడానికి ప్రియ కుమారుడిని నీ కోసం నా కోసం బలిగా చేశాడు. సో ఆయన ఎంత ఆనందిస్తున్నాడో ఆయన మూలముగా సంపాదించుకున్న ప్రియ కుమారులు కుమార్తెల యందు కూడా ఆయన అంతగానే ఆనందించడం దేవుని యొక్క సంకల్పం. సో దేవుని ప్రభువును ఆనందించడం మంచిదే. కానీ ప్రతి బిడ్డ విశ్వాసి ఈ ప్రశ్న ప్రతిరోజు చేసుకున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. ఏంటి? ఆ స్థితిలో లేనా నేను? అంటే నేను ఆనందించడంలో ప్రయోజనం లేదు. కానీ ఫైనల్గా ఆయన ఆనందించడాన్ని బట్టి నాకు లోపల ఎంట్రీ ఉంటుంది. ఎక్కడికి? అంటే ప్రభువు నాయన ఆనందిస్తున్నానంటే నేను ప్రభువును ఆనందించేదానికి అంత ఇంప్రెస్ అయి ఉండాలి. నిజంగా నేను ప్రభువును ఆనందించే బిడ్డనైతే ఖచ్చితంగా ఆయన నాయందు నేను నిజంగా ప్రభువును ఆనందించే బిడ్డనైతే అన్ని విషయాలు నేను ఆయన సంతోషం పెడతాను. ఎప్పుడైతే అన్ని విషయాలు సంతోషం పెడతానో ఆయన ఎదుటి నిలబడినప్పుడు మచ్చలేని వాడే నేను ఎప్పుడైతే కనబడతానో ఖచ్చితంగా ప్రభు నాయందు ఆనందించేవాడే ఉంటాడు. ఇక్కడ జెఫన్యా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి యెరూషలేము మీదకి రాబోతున్నటువంటి విపత్తు ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చదువుతాం. మొదటి 8 వచనాలు, మొదటి 13 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే యెరూషలేము మీదకి దేవుడు రప్పింపబోతున్నటువంటి జడ్జిమెంట్ ఏంటి? యెరూషలేమా నీ మీదకి ఏం రాబోతుంది? తీర్పు రాబోతుంది. దేవుడు నిన్ను నాశనం చేయబోతున్నాడు. దేవుడు అప్పుడు ఆమోసు యూదా రాజుకు ఆమోసు కుమారుడు యోషియా దినములో హిజ్కియాకు పుట్టిన అమర్య కుమారుడు గెదల్యాకు జననమైన కూషి కుమారుడైన జెఫన్యాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు అని రాయబడింది. ఇశ్రాయేలు ప్రజల పైన దేవుడికి కోపాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ముష్కరమైనది 3వ అధ్యాయం మొదటి చూసినట్లయితే కష్టమైనది అన్యాయం చేయలేదు పట్టణంలో శ్రమ
అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దేవుని యొద్దకు అది రాదు. చాలా బాధాకరం ఏంటంటే దేవుని యొద్దకు అది పోవట్లేదు, వేరే దేవుని యొద్దకు అంటే దేవునికి అది పోకుండా వేరే దేవుని దగ్గరికి అది పోతుంది. ఎంత బాధాకరం. ఇప్పుడు దేవుని ప్రజలుగా పిలువబడుతూ చాలా మంది దేవుని యొక్క ప్రజలు తమ దేవుణ్ణి సేవించేటువంటి విషయంలో చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. నిజంగా ఈ కరోనా రావడం వల్ల ఏం జరిగింది తెలుసా? ఈ గొప్ప కార్యం జరిగింది. ఏంటి? దేవుని యొద్దకు దాని రాజ్యాన్ని నడిపిస్తున్న దేవుడు తన ప్రజలు తన దగ్గరికి వచ్చేటట్లు కరోనా సహాయపడుతుంది. అనేక మంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వాళ్ళు, దేవుని విడిచి తిరిగిన వాళ్ళు మళ్ళీ తమ దేవుని యొద్దకు తిరిగిరా. ఇక్కడ దేవుని ఎలాగనే వాళ్ళు తన దగ్గర రామని చెప్పట్లేదు. ఇక్కడ తమ దేవుని యొద్దకు తాము రామంటాడు. అరే, మీరు నా ప్రజలు నా దగ్గరికి రండి. కానీ మీరు ఎలాంటి వాళ్ళుగా ఉన్నారు? ఇక్కడ ముష్కరమైన, భ్రష్టమైన, అన్యాయం చేసేటువంటి ప్రజలుగా మనం ఉన్నాం. దేవుని మాట ఆలకించని ప్రజలుగా, శిక్షకు లోపడిని, శిక్షలో ఉన్నా కూడా వీళ్ళకి భయం లేదు. ఈ శిక్షలో చాలా మంది దేవుని వైపు తిరుగుతున్నారు. ఈ కరోనా వల్ల చాలా మంది దేవుని వైపు తిరుగుతున్నారు. బయట వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. దేవుని ఎదిగిన ప్రజలే దేవుని మరిచి తిరిగిన వాళ్ళు ఇప్పుడు దేవుని వైపుకు మళ్ళుతున్నారు. అంటే ఈ కరోనా దేవుని వైపుకు మళ్ళిస్తుంది. ఈ కీడుల మేలు దేవుడు దాచిపెట్టాడు. తన వైపుకు అనేక మంది తిప్పుతూ ఉంది. ఒక పక్క పాడైపోతుంది అంటున్నాడు, ఒక పక్క విశ్వాస ఘాతకులు అంటారు, ఒక పక్క ధర్మశాస్త్రం నిరాకరించండి ప్రజలు, దేవుని యొక్క ప్రతిష్ట వస్తువులు అపవిత్రపరిచిన వాళ్ళు, న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు, ఆయన అక్రమం చేయువాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యం అనేది ఏది లేదు. 5వ వచనం చదువుతున్నాను, 3వ అధ్యాయం 5వ వచనం. ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు, నీతిని విసర్జించి తిరుగుతున్నారు. అయితే ఇలాగా దేవుని యొక్క తీర్పును గురించి, దేవుని యొక్క కోపాగ్ని గురించి ఇక్కడ బయలుపరచబడింది. మొదటి 8వ వచనంలో కూడా చూద్దాం. 8వ వచనంలో, కాబట్టి యెహోవా సెలవిస్తుంది ఏమనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకున్న దినము కొరకు కనిపెట్టి ఉండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్ని జనులను పోగు చేయుటకు నువ్వు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకు నేను నిశ్చయించుకుంటుంది. ఏంటి? ఎవరు శిక్షించడానికి? తన ప్రజలు తను విసర్జించి వెళ్ళిపోయారు. వాళ్ళని శిక్షించడానికి అన్య రాజులను, వాళ్ళని శిక్షించడానికి అన్య రాజ్యములను దేవుడు తన రోషాగ్నిని తన ప్రజల మీద చూపించడానికి, తన కోపాగ్ని, తన ఉగ్రతను తన ప్రజల మీద చూపించడానికి ఆయన నిశ్చయించుకున్నాను అంటాడు. ఎంత భయంకరమైన మాట అండి. నా రోషాగ్ని చేత భూమి అంతయో కాలిపోవును, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయన సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చాను. అంటే ఏంటి? కొరకు. అందుకని ప్రతి శ్రమ వచ్చినప్పుడు విశ్వాసిక దృష్టి కోణం అందరి దృష్టి కోణం లాంటిదిగా ఉండదు. విశ్వాసి శ్రమ వచ్చినా నాకు మేలు దేవుడు ఏర్పరచు. శ్రమలో మనుషులు నశింపచేయడం దేవునికి చిత్తం కాదు. లోబడి తన వైపు తిరిగిన వారు రక్షణ పొందుతారు. లోబడని మొండి మనస్తత్వం కలిగిన మెడ వంచినటువంటి జనాంగం నాశనానికి అప్పగించబడతారు. కానీ అందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ దేవుని యొక్క తీర్పు ప్రకటింపబడుతుంది. ఈ దేవుని యొక్క తీర్పు ప్రకటింపబడుతున్నటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి డే ఆఫ్ హోప్. ఏంటిది? ఒక పక్కనేమో జడ్జిమెంట్ వెల్కమ్ అంటున్నాడు, ఒక పక్కనేమో నా తీర్పు నీ మీదకి వస్తుంది అంటున్నాడు. కానీ వెంటనే ఇక్కడ మారిపోయింది పరిస్థితి. ఎక్కడి నుంచి? 9వ వచనం నుంచి పరిస్థితి మారిపోయింది. ఆ తీర్పు పంపించి దేవుడు అంటాడు రోషాగ్ని అంటాడు, ప్రభు అంటాడు నా కోపాగ్ని అంటాడు, ప్రభు అంటాడు ఇక్కడ నా ఉగ్రత పంపిస్తా అంటాడు. అట్లాంటి వ్యక్తి 9వ ఎందుకు పంపిస్తున్నా అంటాడు అక్కడ చెప్తాడు. 9వ వచనం ఎందుకు పంపిస్తున్నాడు? జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు, ఆయన ఉగ్రతను ఆయనను సేవించినట్లు, ఆయన మర్చి తిరిగే ప్రజలు ఆయన వైపు తిరగాలి. ఆయనను సేవిస్తున్నట్లు కనబడుతున్నారు కానీ దేవుడికి వారు సేవించి ఆ యొక్క ఆరాధనలు దేవుడికి సంతోషం లేదు. వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మేము యెహోవా యందు ఆనందిస్తున్నాం. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? నేను మీ యందు ఆనందించట్లేదు. సో ప్రభు మనం చెదురు చేసింది. నేను చెప్పండి, మన ఆరాధన కోరుకుంటాడు కరెక్టే, కానీ ఆయన మనల్ని ఆనందించేటట్లుగా ఆయన ఎంతో ఆనందిస్తున్నామా? సో ఆయన నా యందు ఆనందించడం చాలా ముఖ్యం.
ముఖ్యం. అందుకని ఏం చేస్తున్నాడంటే ఈ శ్రమల కూడా నేను తీసుకెళ్తా. ఎట్లా తీసుకెళ్తా తెలుసా? నేను నీ యందు ఆనందించే అట్లుగా నిన్ను మలుస్తా. నేను ఎట్లా మలుస్తా? నువ్వు నా యందు ఆనందించేది ముఖ్యమే, కానీ అది ఏ స్టేజ్లో వెళ్ళాలి? నేను నీ యందు ఆనందించేంత రీతిలో నువ్వు నా యందు ఆనందించాలి. అంటే నువ్వు నా యందు ఆనందించే విషయం నేను ఇంప్రెస్ అవ్వాలి, నాకు తృప్తి కలిగించాలి. నువ్వు నా యందు ఆనందించేది నిజంగా నా ఇష్టానుసారంగా ప్రభు ఈ కుమారుడు ఈ కుమార్తె నా యందు ఆనందిస్తుంది, నాకు చాలా సంతోషం అని తండ్రి చెప్పాలి. అందుకనే ఆ చివరికి వస్తూ 14 రోజుల సియోను నివాసులారా ఏంటి రోషాగ్ని కోపాగ్ని ఉంటుందని చెప్తున్న దేవుడు మళ్ళీ చూడండి, ప్రేమ చూడండి. ఏమన్నారు కూడా? బాధపడవద్దండి, నేను ఏదో మిమ్మల్ని నాశనం చేస్తాను అనుకోవద్దండి. కదా నా సంకల్పం ఏంటో తెలుసా? ఈ కోపాగ్నిలో మిమ్మల్ని చెరలో పంపించే దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? తిరిగి రప్పించడం కొరకే. మిమ్మల్ని చెదరగొట్టడం ఉద్దేశం ఏంటో తెలుసా? చెదిరిపోయి అలా జీవించు మళ్ళీ సమకూర్చడం కొరకే. మిమ్మల్ని బాధపెట్టడం ఉద్దేశం ఏంటో తెలుసా? మిమ్మల్ని గాయపరిచిన సంతోషించడం కొరకు కాదు, నన్ను సంతోష పెట్టే బిడ్డలుగా నేను మీ యందు ఆనందించేంత స్థితిలోనికి మిమ్మల్ని నడిపించాలనే ఈ ప్రయాసం అంతా కూడా ఒక విశ్వాసిగా ఆత్మ సంబంధన బిడ్డకు మాత్రమే దేవుని మనసులో యొక్క ఉద్దేశం అర్థము అవుతుంది. ఈ దేవుడు ఆత్మ సంబంధన బిడ్డ కాకపోతే దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమ పెట్టాడని వెంటనే ప్రశ్నిస్తాడు. కానీ ఆత్మ సంబంధన బిడ్డ తండ్రి తన కుమార్తె తన వైపు మలుచుకోవడం కొరకే కఠిన పరిస్థితులు గుండా తీసుకెళ్తా. ప్రజలు తిరుగుబాటు చేసి చచ్చిపోయారు, దేవుని యొక్క కోపాగ్నికి వాళ్ళు అప్పగించుకున్నారు. కానీ దేవుడు వాళ్ళు చంపడానికి నడిపించాడు ఐగుప్తు నుంచి, కానీ పాలు తేళ్లు ప్రవహించి సమృద్ధి అయినటువంటి దేశంలోకి నడిపించాడు. అవును, మనల్ని కూడా ఆ పరమ కాణాల్లోకి నడిపించడం కొరకు కొన్ని సందర్భంలో దేవుడు మనల్ని కఠిన పాట గుండా తీసుకువెళ్తాడు. అలాంటప్పుడు ఆత్మసంగ బిడ్డగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? దేవుడు నన్ను మలుస్తున్నాడు. ఎంతగా మలుస్తున్నాడంటే నా యందు ఆయన ఆనందించేంత స్టేజ్కి నన్ను తీసుకెళ్ళడానికి నన్ను ఏం చేస్తున్నాడు? మోల్డ్ చేస్తున్నాడు, నన్ను చెక్కుతున్నాడు. ఎవరి చేతిలో శిలని అంటున్నాడు ఇక్కడ? శిల్పి చేతిలో శిలని. శిల్పి చేతిలో పోయిన తర్వాత శిల్పి ఏం చేస్తాడు? నేను శిలగా నీ చేతిలో పెట్టుకో, నన్ను చెక్కొద్దు అని దానికి రాయి, దానికి ఒక ఆకారం వస్తుంది. మనం అందరం మన చేతిలో శిలలు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆకారం లేని మన జీవితాలకు ఒక ఆకర్షణీయమైనటువంటి అందమైనటువంటి ఆకారం ఇవ్వడం కొరకు ఆయన సుత్తి తర్వాత ఏంటది ఉలి రెండు పట్టుకొని కొట్టాల్సి వస్తుంది. కొట్టకుండా రాయికి ఆకారం రాదు. రాయి బాధింపబడకుండా ఆకర్షణ సంపాదించుకోలేదు. ప్రభుకి ఈ యొక్క పద్ధతి తెలుసు. ఏంటి? ఆకారం లేని రాయికి ఆకారం ఇవ్వాలి. అయితే ఏం చెప్పింది? దీన్ని కొంచెం కఠినమైనటువంటి వాతావరణంలో తీసుకెళ్ళాలి, దీన్ని నేను కొట్టాలి, ఉలి వాడాలి, నా సుత్తి వాడాలి, దాన్ని కొట్టాలి, దాన్ని గాయపరచాలి. అది మొలచబడకుంటే దానికి ఆకారము రాదు. సో వాటిలో అన్నిట్లో ఇవన్నీ కూడా ఒక పాత్రలు. ఏంటివి? కరోనా ఒక పాత్ర. దేవుడు మనల్ని మొలచడానికి, దేవుడు మన యందు ఆయన ఆనందించేటువంటి స్థితికి మనల్ని మలచడానికి దేవుడు ఆయా పరిస్థితులు కూడా మనం తీసుకెళ్తాడు. సో శ్రమలు అనేవి, అందుకనే శ్రమ ఓర్పును కలుగజేస్తుంది అంటాడు. శ్రమ మనలో ఓర్పును పుట్టిస్తుంది కాబట్టి శ్రమలో మనము సంతోషిస్తామంటాడు పేతురు. శ్రమ నష్టాన్ని కలిగించదు, ఓర్పును నేర్పిస్తుంది. ఓర్పు నిరీక్షణ ఇస్తుంది. అంటే శ్రమలో ఒకదాని తర్వాత ఒకటి కొన్ని ప్రమోషన్స్ ఉన్నాయి, కొన్ని చిన్న బహుమానాలు పొందాలి. ఆ చిన్న బహుమానాలు పొందాలంటే ఆ బహుమానాలు పొందే రీతిలో మనం నలచబడాలి. వల్ల ప్రభువును ఆనందించడం వల్ల మనకి దేవుడు కొన్ని సిరీస్ ఆఫ్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన అల్టిమేట్ గిఫ్ట్ ఏంటది? నిత్య జీవం. ఆ నిత్య జీవం ప్రవేశించే ముందు ఈ భూమి మీద మనకు చిన్న బహుమానాలతో మనం సంతోష పెడుతూ ఉంటాడు. మనం ఆయన సంతోషిస్తూ ఉంటే ఆయన మన యందు ఆనందించేటువంటి బిడ్డలుగా మలచబడితే దేవుడు మన అందరి కొరకు ఒక అల్టిమేట్ గిఫ్ట్ పెట్టాడు. అది మనం ఊహించినంత గొప్పది. అయితే దేవుని యొక్క కోరిక ఏంటంటే ఆయన మీ యందు ఆనందించాలని కోరుకుంటాడు. నీ దేవుడనే నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, బలహీనుడు కాదు. ఆయన మిమ్మల్ని రక్షించడం, మిమ్మల్ని నశింపచేయడు. కానీ ఆయన బహు ఆనందముతో నీ యందు ఆనందించు, సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి
నీ యందు సంతోషించును. నీకు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ అందరి సంతోషము చేత మనం ఆ మహిమలో ప్రవేశించినప్పుడు నా కుమారుడు, నా శిష్యుడు అని ప్రభు చెప్తాడు. నా కుమారుడు తండ్రి సాక్ష్యం చెప్తాడు. ఒకప్పుడు ఆయన మన యందు హర్షించలేదు, మన యందు ఆనందించే స్థితి మనకు లేదు ఆయనలో. కానీ ఈ సిరీస్ ఆఫ్ ట్రయల్స్ వలన దేవుడు మనల్ని అందులో నడిపి 149వ కీర్తనలో మనం చూస్తే, కీర్తనలు 149వ అధ్యాయము 4వ వచనం, 149వ అధ్యాయము 4వ వచనం. ఎవరి యందు ఆనందించును? యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. అర్థం ఏంటి? ఇష్టపడే తన ప్రజల యందు ఆనందించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, తన యందు సంతోషించే వారి యందు యెహోవా ప్రీతి గలవాడు. తన ప్రజల యందు ఆయనకు ప్రేమ, తన ప్రజల యందు ఆయనకు ప్రీతి, తన ప్రజల యందు ఆయనకు సంతోషము. భక్తుల ఘనత నుండి హర్షించుదురు గాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు గాక. యెహోవా తన ప్రజల యందు సంతోషించేటువంటి వాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెషయా 62వ అధ్యాయం చూడండి. యెషయా 62వ అధ్యాయము 4వ వచనం నుంచి 62వ అధ్యాయం 4వ వచనం. విడువబడిన దాని వని ఇక మీదటి వనపడవు, పాడైన దాని వని ఇక నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హెప్సిబా? మై డిలైట్ అంటే నా ఇష్టరాలు. ఏంటి? ఏ పేరు పెడుతున్నాడు? హెప్సిబా, మై డిలైట్, ఇష్టరాలు. ఇష్టము లేనటువంటి స్థితిలో నేను బతికాను ఒకప్పుడు. దేవుడు ఏమి చేయాలి? తన ప్రజలను తన ఇష్టరాలు కాని దానిని దేవుడు ఏ రీతిగా మారుస్తున్నాడు ఇక్కడ. అందుకని అంటాడు, నువ్వు ఒకప్పుడు విడవబడ్డ దానివి. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇష్టరాలివి కాదు, ఒకప్పుడు నేను నీ యందు ఆనందించలేదు, ఒకప్పుడు నీ బతుకు పాడైపోయినటువంటి బతుకు. అందుకనే ఒకప్పుడు విడవబడిన దానివి, అయితే ఇప్పుడు విడవబడిన దానివి కాదు. ఒకప్పుడు పాడైనదని, ఇప్పుడు నువ్వు పాడైన కాదు, పాడైన దేశంగా చెప్పబడవు. అయితే ఒకప్పుడు ఎవరివి? పాడైన దానివే. ఒకప్పుడు నువ్వు నాకు ఇష్టమైన దానివి కాదు, అయితే ఇప్పుడు నాకు హెప్సిబావి అంటే ఇష్టురాలివి అని, నీకు బ్యూలా అని నీ భూమికి పేర్లు. బ్యూలా అంటే ఏంటి? పతివ్రత. అంటే ఒకప్పుడు నాకు అవిశ్వాసురాలివి, భర్తకు అవిశ్వాసరాలుగా ప్రవర్తించినట్లుగా నువ్వు నాకు నీ అవిశ్వాసతను కనపరిచావు. అవిశ్వాసురాలైన భార్యగా నా దృష్టిలో కనబడ్డావు. ఒకప్పుడు నా పట్ల నమ్మకంగా లేవు, అందుకని నీ యందు నేను సంతోషించలేదు. ఒకప్పుడు నాకు ఇష్టాలు కాదు, అందుకని నేను నీ యందు సంతోషించలేదు. కానీ కింది మాట రాయబడి, యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ఎందుకు తెలుసా? ఒకప్పుడు ఇష్టాలు కాదు, ఇప్పుడు ఇష్టాలువైనా. ఒకప్పుడు నమ్మకస్తురాలివి కాదు, నమ్మకస్తుడివి కాదు, కానీ ఇప్పుడు నాకు నమ్మకస్తుడివైనా. అందుకే నేను ఇప్పుడు నీ యందు ఆనందించుచున్నా. ఎంత గొప్ప భాగ్యము. 147 కీర్తనలు కూడా, కీర్తన 147 అధ్యాయము 11వ వచనంలో, 147 అధ్యాయము 11వ వచనంలో, నీ యందు భయభక్తులు గల వారి యందు తన కృప కనిపెట్టు వారి యందు యెహోవా ఎలాంటి వాడే ఉన్నాడు? ఆనందించువాడు. యెహోవా సంతోషించువాడు. ఆయన కృప కొరకు కనిపెట్టేటువంటి వాడు. ఇంతకుముందు ఇష్టాలుగా కాకముందు మనుషుల కృప కొరకు కనిపెట్టేవాడిని నేను. ఒకప్పుడు దేవుని భయభక్తులు కలిగిన వాడిని కాదు. ఆ సమయంలో నా దేవుడు నా యందు ఆనందించలేదు. కానీ ఇప్పుడు దేవుడు నన్ను మలచాడు, సిరీస్ ఆఫ్ టెస్ట్ల గుండా తీసుకెళ్ళాడు, నన్ను పరీక్షల్లో శోధనలో నన్ను నడిపించాడు. దేవుడు నన్ను పరిశోధించాడు, దేవుడు నన్ను చెక్కాడు. ఆయనకు భయభక్తులు లేని వాడిని నన్ను ఆయన భయభక్తులు గలవాడిగా అనేక కఠిన పరిస్థితులను కూడా తీసుకెళ్ళి నన్ను మలచి ఆయన కృపను ఆధారం చేసుకొని వాడినైనా నన్ను ఆయన కృప కొరకు కనిపెట్టేవాడిగా నన్ను మార్చాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఆయన కృపకు కనిపెట్టేవాడిగా అయినందువలన దేవుడు నా యందు సంతోషించుచున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో యోహాను సువార్త ద్రాక్షవల్లి తీగల గురించి మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని
ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏ సంగతి చెప్పుచున్నాడు? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందురు. క్రీస్తు మనకు స్నేహితుడు కావడం, మన రక్షకుడు మనకు స్నేహితుడు కావడం. నా మాటలు మీరు వింటే, నాకు లోబడితే, నాకు విధేయులైతే స్నేహితుడు సంతోషించేవాడే, ఏడ్చేవాడు. దేవుడు స్నేహితుడు అయ్యాడంటే అర్థం ఏంటి? ఎంతగానో నన్ను ఇష్టపడ్డాడు అని అంటాం. అందుకనే ఆయన ఆజ్ఞలను గైకొని నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలి అని కోరుతున్నాడు. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయనను ప్రేమించి ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొన్నట్లా నా ప్రేమ యందు 10వ వచనం రాయబడి నిలిచి ఉందరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా? నేను నా తండ్రి నన్ను ఎట్లా ప్రేమించాడు అట్లా నేను మిమ్మల్ని ప్రేమించాను. 9వ వచనం అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుకుని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నిన్ను ప్రేమిస్తున్నా, కానీ నేను ప్రేమించినట్లుగా నువ్వు నన్ను ప్రేమించట్లేదు. అందుకే నీ యందు నాకు ఆనందం లేదు. కాబట్టి నేను ప్రేమించినట్లు మీరు నన్ను ప్రేమిస్తే, ఆ కండిషన్ చూడండి. దేవుడు ఎప్పుడు ఆనందింపబడతాడు? మన యందు దేవుడు ఆనందించినప్పుడు, ప్రభు మన యందు ఆనందించినప్పుడు ఎప్పుడు? ఆయన మనల్ని ప్రేమించినట్లు మనం ఆయనని ప్రేమించాలి. నేను ఆయన నన్ను ప్రేమించినట్లు నేను ప్రేమించకుండా కొంచెం కొంచెం ప్రేమించాను అనుకో, ఆనందిస్తాడా? నా అవసరాల కొరకు దేవుని పేరు వాడుకున్నాను. ప్రభు నువ్వు నన్ను కాపాడుతానన్నావు, నన్ను రక్షిస్తానన్నావు, నాకు అడిగితే ఇస్తానన్నావు, ఎదుగు అడుగుతున్నా. దేవుడు ప్రేమించాం. కానీ ఈ పాయింట్ ఒకటి తీసుకుంటాం. మత్తయి సువార్త ఏంటి? అడుగుడి ఇవ్వబడును. చాలా మంది దాన్ని బేస్ చేసుకుంటారే కానీ ఎప్పుడు అడగాలి, ఏ స్థితిలో అడగాలి? ఇంకో విషయం, ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనం ఆయన్ని ప్రేమిస్తే స్నేహితుడు అడుగుతే ఇస్తాడు, అడగకుండా ఇస్తాడు? స్నేహితుడి మనస్తత్వం ఏంటి చెప్పండి? నేను నిజంగా ఒకరిని ప్రేమిస్తున్నాను, ఇంకొకటి నిజమైనటువంటి స్నేహితుడు అయితే కదా సార్, వాడేమన్నా కష్టాల్లో ఉన్నాడు, వాడి ఫేస్లో ఈరోజు ఏదో మార్పు కనపడుతుంది, వాడు ఏదో కష్టాల్లో ఉన్నాడు, వాడు చెప్పకపోయినా కనిపెట్టేస్తా. కరెక్టా కదా? మరి మనిషిగా ఉన్న నేనే నా స్నేహితుడు ఫీలింగ్స్ చూసే కనిపెట్టేస్తానే. రక్షకుడైనటువంటి వాడు నీ స్నేహితుడైతే ఇంకెంత ఖచ్చితంగా నువ్వు అడగకుండానే అవసరం తెలుసానికి. నువ్వు అడగకుండా పొందుకుంటావు. ఈ సత్యం తెలివి ఇంకా ఒక సూక్ష్మంగా దేవుని యొక్క మేము ఎలా అనుభవించగలమో తెలుసా? ఆయన నా యందు ఆనందించేటట్లుగా ముందు నేను నా స్నేహితుడైన క్రీస్తుని ఇంప్రెస్ చేస్తే చాలు. నా ప్రభు నన్ను ప్రేమించట్లని ప్రేమిస్తే చాలు. అడగకుండానే సులువుగా మనం దేవుని యొక్క దీవెనలు పొందుకోవచ్చు. ఆయన అంటుంది అందుకే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా మీరు నన్ను ప్రేమించండి. ఎందుకంటే అలా చేస్తే మీ యందు నా సంతోషము ఉంటుంది. మీ యందు నా సంతోషం ఉండవలననియో, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. మన యందు ఆయన సంతోషం ఉండాలంట. మన యందు ఆయన సంతోషం ఉండాలి. మన సంతోషం పరిపూర్ణము కావాలి. మన సంతోషం పరిపూర్ణం ఎప్పుడైతుంది? మన యందు ఆయన సంతోషపడుతుంది. అంతే కదండి? అంతే కదా? అడగకుండానే వచ్చేస్తాయి ఆశీర్వాదాలు ఇంటికి. సో అందుకనే మనం ప్రభువును ఆనందించడం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ఇంకా చాలా ప్రాముఖ్యమో దేవుడు ప్రభు మన యందు ఆనందించడం. హెప్సీ బాలము కాలేదు ఇంకా అంటే అర్థం ఏంటి? ఆయనకి ఇష్టరాలము. హెప్సీ అంటే మై డిలైట్ అంటే నా ఆనందము నువ్వే అంటాడు. ఇంగ్లీష్లో మై డిలైట్ అంటే యు ఆర్ మై జాయ్. నీ అందే నా సంతోషం, నీ అందే నా ఆనందం. ఆ పేరుకి అంత అద్భుతం. నిజంగా మనం ఆయన సంతోషమా? ప్రభువుకు ఆనందమా మనము? ఆయన మన యందు ఆనందిస్తున్నాడా? ఆయన దిగులు చేయాల్సిన అవసరం లేదు. ఆయన యందు మనం కూడా మన సంతోషం కూడా పరిపూర్ణము అవుతుంది. మన యందు మీ యందు నా సంతోషం ఉండవలనని ఆయన ఈ మాటలు చెప్తున్నట్లే. 17వ వచనం చూద్దాం. కాబట్టి ఏం చేయండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. తప్పిపోయినటువంటి కుమారుని కథ లూకా 15 అధ్యాయంలో మనం చదువుతాం. సొంత తమ్ముడు అన్నీ పోగొట్టుకొని బికారిగా ఇంటికి వస్తే తండ్రి ఎంతగానో ఆనందించాడు. కరెక్టా కదా?
దారి ఎక్కడన్నా తగ్గామా? నేను అనుకుంటున్నాను నేను ప్రభువుని ఆనందిస్తాను, కానీ దేవుని దృష్టిలో నేను ఎక్కడైనా దారి తొలిగాను? నా తండ్రిని విడిచినటువంటి స్థితి నా జీవితంలో ఎక్కడ ఉందా? నా తండ్రికి దూరం చేసినటువంటి చిన్న చిన్న పాపాలు ఏమైనా నాకు చోటు చేసుకున్నాయి? దేవునికి ఆయాసకరమైంది నన్ను నా తండ్రి నుంచి దూరం చేసిందా, నా స్నేహితుల నుంచి దూరం చేసిందా? అది ఏమాత్రం నా తండ్రికి నా స్నేహితుడికి సంతోషము కలిగించదు. తండ్రిని విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు బట్టి తండ్రి సంతోషించాడు, బాధపడ్డాడు. కానీ వాడు ఎప్పుడైతే రిటర్న్ వస్తున్నాడో అప్పుడు తండ్రికి సంతోషం అనిపించింది. ప్రియ సహోదరుడు, మనము ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుతూ తండ్రి యొక్క దీవెనను అనుభవిస్తూ కూడా స్నేహితుల యొక్క మంచి మనసు ఎరిగి కూడా ఆయన హృదయాన్ని గాయపరిచే స్థితిలో మనం జీవిస్తుంటే ఈరోజు మళ్ళీ ప్రభు మనల్ని రిటర్న్ పిలుస్తున్నాడు. దిస్ ఇస్ ద కాల్ ఆఫ్ రిటర్న్. అంటే తిరిగి రమ్మని పిలుస్తున్న పిలుపు ఇది. తండ్రికి బాధ పెట్టాం, తండ్రి మనల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఉన్న ఆస్తి అంతా కూడా మనకే. ప్రతి ఆశీర్వాదం తన కుమారుడికి సిద్ధపరిచాడు తండ్రి. పరలోకపు తండ్రి తన అద్వితీయ కుమారుని నీ కోసం నా కోసం ఇవ్వడానికి వెనుదీయలేదు. నీ కోసం నా కోసం నిత్య జీవం అనేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదకరమైన ఆ పట్టణంలోనికి నీకు వారసత్వాన్ని ప్రవేశాన్ని ఇవ్వడం కొరకు ఎంత పెట్టుబడి పెట్టాడు. సమస్తం నీ కొరకు నా కొరకే పెట్టాడు. ఆ తండ్రి మనసు అంత గొప్పది. కానీ ఆశీర్వాదాలన్నీ వదులుకొని తాత్కాలికమైన సంతోషం కొరకే మనం మన తండ్రిని విడిచి దూరం. ఏ చిన్న ఆయాసకరమైన పరిస్థితి నన్ను నా తండ్రికి హెప్సిబాధ లేకుండా చేసింది, నన్ను నా తండ్రికి నేను బ్యూలాగా ఉండకుండా చేసింది. పతివ్రతగా, నమ్మకస్తుడిగా, ఇష్టురాలిగా ఏది లేకుండా నన్ను చేస్తుంది. తండ్రి మళ్ళీ పిలుస్తున్నాడు, మనల్ని తన వైపుకు ఆకర్షిస్తున్నాడు. తండ్రి అన్నమాట ఒకటి. ఎప్పుడైతే రిటర్న్ వచ్చాడు చూడండి, 15 వచ్చాడు లూకాసు వార్త 15. వాడిక దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి 20 వచనంలో కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముందు పెట్టుకొనెను. కొడుకేమంటాడు చూడండి, ఇది నిజంగా తండ్రిని సంతోష పెట్టేటువంటి ఆ యొక్క కార్యాన్ని ఇక్కడ కొడుకు చేశాడు. పశ్చాత్తాపడ్డాడు. దేవుడు తండ్రికి దూరం చేసినప్పుడు ఆ యొక్క తప్పును ఒప్పుకొని, అయ్యా నీ కొడుకుగా నీ కుమారుడిగా ఉంటే కూడా నేను యోగ్యుడిని. వీడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, తన తప్పును ఒప్పుకుంటుంటే తండ్రి చేస్తుంది ఏంటి సార్? సరే నాయన క్షమించాను రే ఇవన్నాడా? ఆ మాటలు ఏమన్నా రాయబడ్డాయి ఇక్కడ? దాసుల్ని పిలిచాడు. ఏమండి, వీడి పశ్చాత్తాపం వీడు పడుతుంటే తండ్రి ఏం చేశాడు? రేపు పోకముందు నా కొడుకువే, ఇప్పుడు కూడా నా కొడుకువే. అయితే నువ్వు పోయినప్పుడు నాకు బాధ కలిగింది, నువ్వు రిటర్న్ వచ్చావు, నాకు అంతే చాలు. నువ్వు నా సకల ఆశీర్వాదాలకు అర్హుడివి, నా మొదటి స్థానానికి నువ్వు చెందిన వాడివే, నువ్వు నా కుమారుడివే, నా సకల ఆస్తికి వారసుడు నువ్వు. తండ్రి పట్టించుకోలేదు, వాడి యొక్క బతిమాలుతుంటే దాన్ని పట్టించుకోలేదు. తండ్రికి రిటర్న్ రావడం ఒక్కటే కావాలి. తన కొరకు సిద్ధపరిచే సుఖాలకు వాడు పాత్రుడు కావాలి. తండ్రి తనకు సిద్ధపరిచే ఆస్తికి వారసుడు వాడు కావాలి. దాసుల్లో ఒకటిగా కాదురా, ఇప్పటికీ ఒకప్పుడు వాడు నీకు దాసులే, ఇప్పుడు నా దూతలు నీకు దాసులే. దాసులను పిలిపించి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఆ స్వాతంత్రం చూడండి. తండ్రి వాడు వీడు అంటే అర్థం ఏంటి? అంత దగ్గర సంబంధం. తండ్రి కాబట్టి ఎవడు పిలుస్తాడు? వాడు వీడు. వీడికి కట్టండి. నేను ఈ స్థితిలో వాడిని ఉండటం చూడలేను. నేను రాజకుమారుడిగా వాడు బతికాడు, రాజకుమారుడిగా. అంటే రాజకుమారుడిగా దేవుడు మనం చూడాలనిపిస్తున్నాడు. మనలో మైల కలిగినటువంటి వస్త్రాలు కలిగి ఉంటే నా తండ్రి మనం చూడలేడు. ఆయన నా యందు ఆనందించలేడు. నాలో మైల తగ్గితే ఆయన ఆనందించలేడు. ఈరోజు ఆయన ఆనందించకుండా ఉండడానికి ఏదైనా మైల వస్త్రం ఉందా? దాన్ని తీసివేస్తే ఆయన ఆనందిస్తాడు. ఆయన దగ్గర ఏముంది? ప్రశస్త వస్త్రాలు ఉన్నాయి. దేవుని యొక్క బలలో ప్రవేశించడం. ఆయన ఆనందం దేనిలో ఉందో తెలుసా? ఆయన వస్త్రం నీకు తొలగించడం ఆయన ఆనందం. ఆయన నీకు సిద్ధపరిచిన వస్త్రాలను వేసుకుంటే ఆయనకు ఆనందం. నలిగిపోయిన మాసిపోయినటువంటి వస్త్రాలు ధరించిన ఆ కొడుకుని తను తట్టుకోలేకపోయాడు చూసి తండ్రి. ఇది ఎంత సత్యమో ఆత్మీయం కూడా అంతే సత్యం.
నన్ను ప్రేమించి తన అద్వితీయ కుమారుడు పంపించిన నా తండ్రి నా ఆత్మీయ జీవితంలో నా వస్త్రములు మైలైపోతే ఆయన చూడలేడు. ఆ మైల వస్త్రాలు చూసి ఆయనకు ఆనందం కలగదు. నా మైల వస్త్రాన్ని బట్టి నేను ప్రభుని దుఃఖపెట్టిన. అయితే నేను పశ్చాత్తాపడితే ఈరోజు తిరిగి మొదటి ఆనందం ప్రభు నాలో పొందుతాడు. ఆయన నా యందు ఆనందించే తండ్రిగా మారిపోతాడు. నా తండ్రి నా యందు ఆనందించే స్థితిలో నేను చేరుకుంటాను. ఆ ప్రశస్త వస్త్రాలు నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు, కానీ నా తండ్రి దగ్గర ఉన్నాయి. నా తండ్రి దగ్గర ఉన్న ప్రశస్త వస్త్రాలు పక్కన పడేసిన ఈ లోకం ఇచ్చినటువంటి బయల వస్త్రాలు నేను వేసుకున్నా. ఆయన సిద్ధపరిచిన ప్రశస్త వస్త్రాలు వేసుకోవాలి. చేతికి ఉంగరము పెట్టి పాదాలకి ఏం లేవు, చెప్పులు కూడా లేవు. ఆయన సువార్తను ప్రకటించడానికి ఇది సాదృశ్యం. నా తండ్రి ప్రేమను అనేక మందికి నేను పంచాలి. నా తండ్రి ప్రేమను అనుభవిస్తే సరిపోదు. ఆ తండ్రి ప్రేమను పంచుతుంటే నా తండ్రి వెనక నుంచి మురిసిపోతూ ఉంటాడు. మన తండ్రి మన కొరకు సిద్ధపరిచిన ఆ ఆశీర్వాదాలు నిజంగా మనం అనుభవించినప్పుడు చివరిగా మన యొక్క జీవిత ముగింపు ఆయన పట్ల కృతజ్ఞత భావంతో ముగిస్తాం. తండ్రి మనల్ని ఇంతగా ప్రేమించాడు. తన ఆస్తి అంతా కూడా మన కొరక, నా కొరక, తన జీవితం, తన శరీరం అంతా, తన రక్తం అంతా ఇంతగా ఆ సిలువలో మరి వ్యాధి బాధ అనుభవించి ఎండిపోయింది ఆ శరీరం సిలువలో. ఇంత శ్రమ, ఇంత వేదన ఆయన అనుభవించింది ఇంత గొప్ప ఆస్తికి నన్ను కర్తగా చేయడం కొరక అని మనకు అర్థమైనప్పుడు మన హృదయం దేవుని పట్ల కృతజ్ఞతా భావంతో పొంగిపోతుంది. నేను ఊరికే పైన ప్రభువులు ఆనందించాను, కానీ ఇప్పుడు ప్రభువులు నిజంగా నేను ఆనందిస్తాను. అవిధేయుడైనటువంటి ఆ యొక్క మాట వినటువంటి తప్పిపోయిన కుమారుడు తిరిగి చేర్చుకోబడిన తర్వాత ఎంతగా కృతజ్ఞత కలిగి జీవించుంటాడు తండ్రికి. తన జీవితంలో ఎప్పుడైనా తండ్రిని దుఃఖపెట్టింటాడా? ఇక మళ్ళీ మనము తండ్రిని దుఃఖపెట్టని వారు ఎవరైనా ఉన్నారు? భూమి మీద ఉన్నారు. ఒకప్పుడు దుఃఖపెట్టిన వాళ్ళం మనం. మన తప్పు తెలుసుకున్నాక ఆ తండ్రి యొక్క ప్రేమను గ్రహించిన తర్వాత ఇక జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ ఆయన దుఃఖపెట్టం. ఆ తప్పైన కుమారులాగా జీవితాలు సరి చేసుకున్నాం. పైన ప్రేమించిన ప్రేమ నిజంగా ప్రేమించే రీతిగా మారిపోయింది. నా తండ్రి నాయందు ఆనందించాలన్న తపన నాకు వచ్చేసింది. అపోస్తలులు అదే వచ్చేసింది. ప్రభు మాయందు ఆనందించాలి, ఆయన మాయందు ఆనందించినంతగా మేము ఆయన సంతోష పెట్టాలి. ఇది అపోస్తలులో వచ్చినటువంటి సమర్పణ. బల దగ్గరికి సమీపిస్తున్నటువంటి మనం గొప్ప పండగ దినం, అది సంబర దినం. అది తండ్రికి తిరిగి వచ్చినటువంటి కుమారుడు యందు తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏడుస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఆనందిస్తూ పండగ చేసుకుంటున్నాడు. ఎస్, when God delights in you, ప్రభు ఎప్పుడైతే నీ యందు ఆనందిస్తాడో there will be a celebration. నిన్ను సంతోషపెడతాడు. తండ్రి సంతోషపడుతున్నాడు. ఈ సంతోషంలో ఎవరు పాలిభాగస్తులైనారు? కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. కానీ తన సొంత ఇంట్లో ఉన్న అన్నకే సంతోషం లేదు. కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రభువును ఎదుగుతూ ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రభువులో ఆనందిస్తున్నప్పుడు, ప్రభు నీ యందు సంతోషపెట్టేటువంటి జీవితము నువ్వు కొనసాగుతున్నప్పుడు కొన్నిసార్లు నువ్వు ప్రేమించే బిడ్డలు నేను ద్వేషిస్తారు. నీ చుట్టూ ఉన్నటువంటి సావాసం ద్వేషిస్తారు. గొప్ప భక్తురాలు వచ్చేసిందిరా, చాలా మంచి విశ్వాసం వచ్చేసిందిరా, పెద్ద అవమానపరుస్తారు, హేళన చేస్తారు, చెప్తుంటారు. అప్పుడప్పుడు వాళ్ళు కొత్తగా అన్నిల నుంచి ప్రభు నమ్ముకున్నారు కాబట్టి ఆ విశ్వాసం అనేది వాళ్ళు బలంగా చూపించేవాళ్ళు. కానీ ఆల్రెడీ ఆమె చుట్టూ ఉన్నటువంటి సహోదరులు అసూయపడేవాళ్ళు. ఏంటంటే అమ్మ ప్రభువులు ఆనందిస్తుంటే పక్కోళ్ళకి అసూయ. ఇవన్నీ ఎందుకు రాసి పెట్టాడంటే దేవుడు నువ్వు కృంగిపోకూడదు, కృషించకూడదు. నీ టార్గెట్ నా టార్గెట్ ఏంటి? నా యందు ప్రభు ఆనందించినట్లుగా నేను ఆయన యందు
అంతే. పక్కోళ్ళు ఏమంటారు అనవసరం, పక్కోళ్ళు నన్ను నిరుసాపరుస్తారా, పక్కోళ్ళు నన్ను హేళన చేస్తారా అనవసరం. నా తండ్రి నన్ను హేళన చేయట్లేదు. నా తండ్రికి నేను హెప్సిబాన్ ఆయన, ఏమైనా నా తండ్రికి నేను ఇస్తున్నాను ఆయన, అంతే చాలు. ఇస్తున్నాను అంతే చాలు. ఆయన ఆనందించాలి అంతే. ఈ లోకంలో ఎవరు ఆనందించరు. ప్రభుని అత్యధికంగా ప్రేమిస్తే మొదటి తిమోతిలో రాయబడినట్లు ఈ లోకంలో ఏం కలుగుతాయి? బాధలు వస్తాయి. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ అన్యోన్య ప్రేమ సహవాసం ఇప్పుడు సదాకాలం మనకందరికి సదా తోడే ఉండి మన యందు ఆయన ఆనందించేటువంటి స్థితికి మనల్ని ఎదిగించి బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం. Praise the Lord. Praise the Lord.